హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి, ఏజెంట్ ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఆ? ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించొచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదామన్నప్పుడు వీపేతావాలరా. సంక దొరికింది కదా అని సేయటనుకో స్మెల్ వచ్చేది. మనల్ని కాదులే సార్. నన్ను మాత్రం కాదు. సార్ 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 ఏం సార్ మీ నసా? నసగా సార్, కసి జాయిన్ అయిన గంటగా పాలసీ చేశారు సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్, ఇంతవరకు ఒక పాలసీ చేయలేదు సార్. సార్, రెండో పాలసీ చేసే వరకు మూడో పూట పోయించే తెలుసుకోలేదు సార్. ఆ ఫస్ట్ పాలసీ చేసిన చేయి మంచిది కదా, వెళ్ళి నరికే. ఏంటి సార్, నా చేయి నన్నే నరకమంటారేంటి సార్? అంటే ఫస్ట్ పాలసీ నేనే చేసుకున్నాను సార్. సార్, రెండో పాలసీ మీరు చేయండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. నాకెందుకు పాలసీ? మీకోసం కాదు సార్, మీ వెనకాల ఉన్న కోసం సార్. నా వెనక ఎవరు లేరు. పోనీ ముందు. ఆ? అది కాదు సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ చేశారనుకోండి సార్, మీకు ఏదైనా జరిగితే మీ వెనకాల ఉన్న వాళ్ళు లక్షాధికారులు అవుతారు. మీరు ఏకంగా పోయారనుకోండి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఓహో, అప్పుడు నాకంటే ఈ పాలసీ వల్ల నా ముందు అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటావా? అయితే నాకు ఇది అసలు అక్కర్లేదు. ఎందుకంటే నా ముందు వెనకే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీకు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్, 2 భార్యలో పిల్లడు. నీ మొహానికి. మొహానికి కాదు సార్, నా పర్సనాలిటీ సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్, ఒక భార్య 2 పిల్లలు సార్. అయితే వాళ్ళు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేలా సార్? ఉండి తెలుస్తుంది. ఒరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు గానీ నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. వీడెవడో వెళ్ళిపోతాడంట. చర్చిలోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్. ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు, నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీరు ఇలా నవ్వుతూ పలకరించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడు నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా? అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళే ఉందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది, అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి, మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు ఓ పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారు అంటే, దాని మనసు బంగారు అంటే, అది ఎంత పదివేతో మా చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాలు నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు డాన్స్ చెప్పేది కదా. అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుల్లో మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. Slowly open your eyes. నన్ను గుర్తుపట్టారా? ఈడు ఆల్రెడీ చావును టచ్ చేసి వచ్చింటాడు. ఎంత కష్టమైనా వీళ్ళు మాత్రం ఉండదు. ఓకే, సార్జన్ గడ్ ఎఫెక్ట్ బాగా పనిచేసిందేమోనే. మీ బుజ్జిగడ్ రాలేదు? నేను వెళ్తున్నా, ఐఎమ్ గెటింగ్ బోర్. హాయ్. హాయ్. కూర్చో, నీతో మాట్లాడాలి. కొంచెం పక్కన తినమ్మా. హాయ్. హాయ్. చెప్పు నీళ్ళు, ఏంటి నా కోసం ఎదురు చూసినట్టున్నావు? షట్ అప్. నిజాలు మాట్లాడితే కొంచెం కోపం వస్తుందిలే, అది కామన్. అలాగా? అయితే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి నిజం. ఏంటది?
దానికి మీరంటే ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు దాని వెంట పడుతున్నారు? ఏ నన్ను ట్రై చేసుకోవచ్చు కదా? ఏ నువ్వు ఖాళీయా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎవరికి నచ్చట్లేదు నువ్వు? ఏంటి నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఆల్రెడీ 5 మెంబర్స్ రన్నింగ్, చాలా మంది వెయిటింగ్. ఆహా, ఈ కాలంలో కూడా నీలాంటి పాంచాలు ఉన్నారంటే హైదరాబాద్ వాటర్ మహిమ. అయినా అంత మంది ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ట్రై చేయడు? పోనీ నన్ను ట్రై చేసుకోవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ లేరు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అసలు నీ మొహం చూస్తే ఎవడన్నా లవ్ చేస్తాడా? సచ్చినోడా. వాళ్లే కదా నీళ్ళు నిజం చెప్పమని చెప్పారు. ఏ నీలు, వాణ్ణి మొహాన్ని ప్రేమిస్తున్నాడే, నీ మనసుని కాదు. అమ్మని వెళ్ళేది వెళ్లకుండా పుల్లబెట్టి మరి వెళ్ళిందే. చెప్పు, అంతేనా? కాదు, చాలా ఉంది. ఏంటది? ఏం మిస్టర్, ఇప్పటికైనా అర్థమైందా దాన్ని పడగొట్టడం నీ వల్ల కాదని? అసలు మీ కూడా ఏంటి బాబు? పది చెప్తాను. వీళ్ళంటే ఏమనుకున్నాను కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు, నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు. అరే ఏంటి మీరంతా ఇలా సీరియస్ అయిపోయారు? నాకు ఇది మామూలే, చిన్నప్పుడు చాలా సార్లు కొట్టింది. తనకు భయం అనే విషయం కొంచెం కొత్తగా చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోళ్ళు మనం ఏం చేస్తాం? ఏమంటా నీళ్ళు? ఓకే, నీ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, దట్స్ ది స్పిరిట్. నువ్వు ఉండవే, 1 వీక్ నీతో ఎందుకు తిరగాలి? మొదలెట్టవా? నెల రోజులు తిరగమంటే తిరుగుద్దా? 2 రోజుల్లో ప్రేమ పుట్టమంటే పుట్టుద్దా? కానీ నేను ప్రేమించట్లేదు కదా, మరి నీతో కలిసి ఎలా తిరుగుతుంది? ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమికులా తిరగడం రొటీన్, ప్రేమించుకోకుండా ప్రేమికులా తిరగడం వెరైటీ. ఈ వారం రోజులు నాతో కలిసి తిరిగితే ప్రేమించడం నా తప్పో, ప్రేమించకపోవడం తన తప్పో తెలుస్తుంది. అలాగని రోజంతా నీ సొల్లు కబుర్లు వినటం నా వల్ల కాదు. రోజు మొత్తానికి నీకు 1 hour టైం ఇస్తాను. అంతేకాదు, టైం అండ్ ప్లేస్ నేనే చెప్తాను. ఆహా, ఆ 1 hour చాలు నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పి ఒప్పించడానికి. ఆఫ్టర్ 1 వీక్ నా దారి నాది. మరి నా దారి? జాతీయ రహదారి. నీకుందలే కృష్ణా గోదావరి. హాయ్ నేను ఏంటి చాలా ట్రిమ్గా ఉన్నావు? ఫస్ట్ రోజు కదా, మరి నా మనసులో ప్రేమ చెప్పుకోమంటావా? నాకు చిన్న పని ఉంది, పని అయ్యాక చెబుతూ గాని. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. ఐమ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంత నా తండ్రి కదా. పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి, ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుతులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరు ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఎంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. నువ్వు వచ్చి నన్ను నేను వినిపించదన్నా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెప్పుకునేవాడు. రాత్రి చంపుకుంటానే పోయాడు నాయనా. అమ్మో, గాంధీ తాత అంటే ఎంత ఇష్టం.
చచ్చినంత ఇష్టం. అయ్యో శంకర్దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరూ పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలుసా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? సరే, ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ 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 నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. బాబా, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తాను. కమాన్. అది బెటర్. ఈ విభూతి 3 పూట్ల వాడమ్మ, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికై చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగబట్టు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొర అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు. నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళోనాయనా. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. ఛీ! నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది. నెత్తి నోరు బాదుకున్నాను నీ మొహం చేసుకోనని. మా అమ్మ వినిసస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. ఆహా, నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మగోడికి మగోడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా, ఆ? ఏమో కొంచెం మర్యాద మాట్లాడు. అసలే మా బాధలు మేము ఉన్నాం. ఎవరేం చేసి తెచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా, మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వాడికి చెప్పొచ్చునా? అయితే వాడికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు ఒకటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబోయ్, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా, ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని నేను చెప్పేది ఆ అమ్మాయి కదా. ఏంటి, నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. ఆ? మీరని చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్? కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ సరే, చేస్తారు. ఇందుకు చెప్తాను నీ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్, అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, కాల్సి దొరికింది. ఏంటి సార్, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏంటి సార్, ఇప్పుడే మీరు ఫోన్లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు, నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే
సార్ ఎక్స్క్యూజ్ సార్ ఎక్స్క్యూజ్ ఎందుకులేండి కూర్చోండి సార్ సార్ ఆ కారు నా కారే సార్ సార్ మనిషికి డబ్బులు వెళ్ళిందనుకోండి సార్ ప్రాణం విలువలు ఆడిపోతుంది సార్ పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాను సార్ నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్ ఆ? చూసారా మీరు చెప్పబోతున్నారు మారాటలతో చెప్తుంది సార్ సార్ మీరు ఎవరండి వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్ సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్ సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్ దానికి బాగా కట్లు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్ కొత్త పాలసీ నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడిని నోటి పీకెళ్ళాడు ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను 2 పీకానంటే నువ్వు స్పాట్ డెడ్ చచ్చిపోతావు నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదు సార్ మీరు సంతకం చేయి సార్ ఏంటి సార్ ఇది ఏంటా ఇల్లు కాలం ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి ఒకటి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా ఓహో ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా ఎస్ సార్ క్రెడిట్ కార్డు తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా సచ్చినోడరా నాయనా